దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొలుపు ప్రార్థన విశ్వాసులందరికీ కూడా ఉదయకాలపు శుభములు, ఆశీర్వాదములు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మరి ఆత్మీయంగా ఆదరించబడి దేవుని యొక్క మహాకృప చేత ఉద్ధరింపబడుతున్నటువంటి మీ యొక్క జీవితాలని మరింత దీవెనకరంగా ఉంచటం కొరకై ఉదయముననే మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ఈ మాటను పట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుడిస్తున్నటువంటి బహుమానమే, ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప బహుమానమే. ఎందుకంటే ఆయన ఏర్పాట్లో ఈ దినం లేకపోతే దీన్ని మనం చూడగలిగే వారం కాదు. ఆయన ఏర్పాటులో రోజులన్నీ కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నాయి. ఇప్పటి నుండి కాదు, అనాది కాలం నుండి, యుగముల నుండి, ఆది నుండి ఆయన ప్రణాళికలో ప్రతి దినము ఏర్పరచబడుతోంది. ఇప్పుడు ఈరోజు నీకు ఇవ్వబడింది అది చాలా ఏర్పాటుతో కూడినటువంటిది. అందుకనే 119వ కీర్తనలో 118వ కీర్తనలో ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆ 24వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అంటే మనకివ్వబడుతున్నటువంటి ప్రతిరోజు కూడా యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమే. ఆయన యొక్క ఏర్పాటులో లేకపోతే దీనిని మనం చూడలేము, మనం పొందుకోలేము. కాబట్టి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఈ రోజును మనం పొందుకుంటూ ఉండగా మనము ఉత్సహించి సంతోషించాలి. ఉత్సాహంతో, ఆనందముతో ఈ యొక్క దినమును మనం స్వీకరించాలి. ఈ రోజున మనము ప్రారంభించాలి. ఈ రోజున మనము అంతే కుతూహలంతో పొందుకుని కుతూహలంతో ప్రారంభించగలగాలి. ఈ అనుభవం నీకు, నాకు, మనందరికీ ఉండాలని మరి ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇవ్వబడుతున్నటువంటి రోజు, ఈరోజు సోమవారమా మంగళవారమా అని చూసుకోవడం. మంగళవారం అంటే మరికొన్ని సెంటిమెంట్లు, శుక్రవారం అంటే మరికొన్ని సెంటిమెంట్లు, రోజుకొక సెంటిమెంటు. ఈరోజు అది చేయకూడదు, ఆ రోజు అది చేయకూడదు అని అన్నిల మాదిరి మనము కూడా ఆలోచించేవారు లేరా, ఉన్నారని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉంటాం, అక్కడ కూడా ఉంటాం. అలాంటి జీవితాలు జీవించేవారు కూడా ఉన్నారు. నీవు, నేను, మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే ప్రతిరోజు కూడా యెహోవా అనుగ్రహించినటువంటి రోజే. ప్రతిరోజుని కూడా ఆయన మంచిదని స్థిరపరిచిన తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత, సర్టిఫై చేసిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత ఈ మాట పలికాడు. ఆయన యొక్క సర్టిఫికేషన్ ఐఎస్ఐ మార్క్ అని ఎలాగుంటుందో, ఆ యొక్క క్వాలిటీని నిర్ధారణ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ముద్ర ఎలాగ ఇవ్వబడుతుందో, ఇది సరైనదని ఏ విధంగా అయితే ఆ యొక్క బోర్డ్స్, ఆయా సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయో అలా ఆ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసిన తర్వాత వాటికి ఇంకా తిరిగి ఉండదని అర్థం. అలాగే ప్రభు అయినటువంటి యెహోవా సర్టిఫై చేసిన తర్వాత, ఇది మంచిదని నిర్ధారణ చేసిన తర్వాత, ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది అనేటువంటి ఇంకా ఏమీ ఉండదు. అన్ని రోజులు మంచివే, అన్ని రోజులు కూడా యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినాలే. కాబట్టి ప్రతిరోజుని కూడా ఉత్సాహంతో, సంతోషంతో ప్రారంభించాను. అది నీకు మేలుకరంగా, అది నీకు దీవెనకరంగా, అది నీకు మరి ఎంతో అద్భుతాలని సాధించేదిగా ఉండగలుగుతాయి. కాబట్టి ప్రతిరోజును కూడా ఒక బహుమానంగా తీసుకోండి, ఒక గిఫ్ట్గా తీసుకోండి. ప్రతిరోజుని కూడా ఒక ఆశతో తీసుకోండి. ప్రతిరోజును కూడా మరి ఆశతో తీసుకుని ఆశతో ప్రారంభించండి. దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలు జరిగిస్తాడు. మీ కుటుంబాల్లో మేలైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఇస్తున్నటువంటి బహుమానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, ఆయన అనుగ్రహించినటువంటి ఈ దినమును నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించి ఆనందిస్తాడు. దీన్ని సద్వినియోగపరచుకోవడానికి నువ్వు ఇంకా ఎక్కువ ప్రయాసపడితే ఇంకా ఎక్కువ బహుమానములు నీకు దొరుకుతాయి.
కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రోజును తీసుకుని ఈ రోజును ఫలభరితంగా మార్చుకోవడానికి ప్రయాసపడు. ప్రార్థన చేస్తాను నీ కొరకు. ప్రభువా, మాకు సహాయం దయచేయండి. మీరు అనుగ్రహించినటువంటి ఈ దినమును మేము పొందుకొని మేము ఉత్సాహంతోనూ సంతోషముతోనూ ఈ రోజును మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజును మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలైనదిగా ఉంచండి నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ బహుమానము ఎనసఖ్యము కానిది, వెలకట్టలేనిది నాయన. దీనిని సరైన రీతిలో మేము ఉపయోగించుకోవడము ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దినమును మేము ఇదిగోనైనా సరైన రీతిలో ఇదిగో ప్రభా దానికి వెలకట్టగలం. సరైన రీతిలో మేము వాడలేకపోతే అయ్యా దాన్ని మేము దుర్వినియోగపరుచుకున్నట్టే. అటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రతిరోజును కూడా ఉత్సాహంతో, సంతోషంతో ప్రారంభించుకుని మా బ్రతుకు దినములన్నీ ఆనందంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.